జ్యోతి. అతి నిద్ర అని దేనిని అంటారో వివరిస్తారా అండి? సాధారణంగా రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే విషయం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఈ విషయం బాగా అర్థమవుతుంది. చిన్నపిల్లలు ముఖ్యంగా పుట్టిన మొదటి నెల నుంచి వాళ్లకు 2 ఏళ్ల వయసు వచ్చే వరకు రోజుకు 10 నుండి 20 గంటల వరకు నిద్రపోవచ్చు. అదే వాళ్ళ వయసు 2-3 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల వయసు వరకు రోజు కనీసం 14 గంటల పాటు నిద్రపోవాలి. ఇక 14 సంవత్సరాలు దాటిన తర్వాత రోజుకు 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. ఇక 40 ఏళ్ళు దాటిన తర్వాత రోజుకు 6 గంటల పాటు నిద్రపోవచ్చు. ఇది కూడా రాత్రిపూట మాత్రమే నిద్రపోవాలి. పగటి పూట నిద్రపోవడం ఆరోగ్యకరం కాదు. అయితే చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోవాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఇక్కడ రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు చాలా ఉంటాయి. కొంతమందికి గాఢంగా నిద్ర వచ్చి 5 గంటలు నిద్రపోతే వాళ్ళకి సరిపోతుంది. ఇంకొంతమంది పడుకొని దొర్లుతూనే ఉంటారు. వాళ్లకు నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని గంటలు పడుకున్నా సరే నిద్రపోయినట్టు అనిపించదు. ఇది ఒక రకమైన సమస్య. ఇక అతి నిద్ర అనేది ఎన్ని గంటలు నిద్రపోతే అతి నిద్ర అవుతుంది? ఈ విషయంలో 8 గంటల నుంచి అంతకంటే ఎక్కువ సమయం పాటు పెద్దవాళ్ళు నిద్రపోతున్నట్లయితే దీన్ని అతి నిద్రగా తీసుకోవాలి. నేడు అతి నిద్ర సమస్యతో బాధపడే వాళ్ళకన్నా నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళే ఎక్కువ. అయితే అతి నిద్ర కూడా కొన్ని రకాల సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది. అతి నిద్ర రావడానికి ప్రధానమైన కారణాల్లో ఆయుర్వేద పరంగా కఫజ వ్యాధులతో బాధపడే వాళ్లకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కఫజ వ్యాధుల్లో ప్రధానమైనది బాగా లావుగా ఉండడం, అతి బరువు కలిగి ఉండడం, ఇంకా ఎప్పుడు దగ్గు, తుమ్ములు, ఈ యొక్క ముక్కు కారడం ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు కఫజ వ్యాధుల కిందకే వస్తారు. ఇక రెండవది మానసిక సమస్యలు, డిప్రెషన్ లాంటివి. ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా ఈ యొక్క అతి నిద్ర వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఆహార విషయంలో మధుర రసం అంటే తీయగా ఉండే వాటిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, ఎప్పుడూ తీయగా ఉండే వాటిని తినాలనిపించే వాళ్లకు ఈ యొక్క అతి నిద్ర ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్య తగ్గడానికి తగిన ఔషధాలు వాడి తగ్గించుకోవాలి. లేని పక్షంలో కొన్ని పరిస్థితుల్లో ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు, ఈ అతి నిద్ర సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? అతి నిద్ర సమస్యతో బాధపడుతున్నట్టయితే మీకు ఇతర వ్యాధులు ఉన్నప్పుడు వాటికి తగిన పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకుంటూ ఇప్పుడు చెప్పబోయే ఔషధం మీరు స్వయంగా తయారు చేసుకుని ఉపయోగించుకున్నట్లయితే ఈ సమస్య చాలా తొందరగా తగ్గుతుంది. దీనిలో ఉపయోగపడే గొప్ప ఔషధ మూలికల్లో ప్రధానమైనది జలబ్రాహ్మి. బ్రాహ్మి, సరస్వతి ఆకు అని పిలిచే వాటిలో 2 రకాలు ఉన్నాయి. దీనిలో ఒకటి జలబ్రాహ్మి అని, రెండవది మండూకపర్ణి అని లభిస్తుంది. ఈ యొక్క మూలికను మీరు సేకరించుకొని శుభ్రపరిచి నీడన ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత దంచి చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 60 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఒక్క పూట వాడడానికి అవసరమైనంత ఔషధం తయారు చేయడానికి తగినంత వేస్తున్నాం, గమనించండి. తర్వాత కావాల్సిన మరో ఔషధ మూలిక జటామాంసి. తాజాగా ఉన్నదాన్ని తీసుకొచ్చి బాగా శుభ్రపరచాలి. మట్టి, చెత్త లేకుండా శుభ్రపరిచిన తర్వాత దాన్ని చేతితో నలిపినట్లయితే పీచు పీచుగా రాలుతుంది. ఆ పీచుగా వచ్చిన దాన్ని మాత్రమే తీసుకొని దూరగా వేయించుకొని చూర్ణం చేయొచ్చు, లేదా అలాగే చూర్ణం చేయొచ్చు. అలా తయారు చేసుకున్న చూర్ణం 60 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఒక పూట వాడడానికి కావలసినంత ఔషధం తయారు చేయడానికి తగినంత కలుపుతున్నాం, గమనించండి. తరువాత కావాల్సిన ఔషధ మూలిక అతి మధురం. దీన్ని దంచేటప్పుడు పైన పీచులాగా ఉండిపోతూ కింద చూర్ణం రాలంటిది బాగా రాలుతుంది. ఆ చూర్ణాన్ని మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 60 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి ఒక పూట వాడడానికి కావాల్సినంత మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. తరువాత కావాల్సిన మరో ఔషధ మూలిక తిప్పతీగ. తిప్పతీగను బాగా లావుగా ఉన్నదాన్ని సేకరించుకొని నీడన ఎండబెట్టి
లేదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టినట్లయితే తొందరగా ఎండిపోతుంది. అలా ఎండిన తర్వాత దంచి చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 30 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఒక పూట వాడడానికి ఔషధం తయారు చేయడానికి తగినంత కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మరో ఔషధ మూలిక శొంఠి. దీనిని కూడా దంచి చూర్ణం చేసుకోవాలి. చూర్ణం 20 గ్రాముల మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి ఒక పూట వాడడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. తరువాత కావాల్సిన మరొక ఔషధ మూలిక పిప్పళ్ళు. పిప్పళ్లను ఎప్పుడైనా సరే వాడాల్సి వచ్చినప్పుడు నిమ్మరసంలో వేసి నానబెట్టి తర్వాత ఎండించి దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 20 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. తర్వాత కావాల్సిన మరొక ఔషధ మూలిక మిరియాలు. మిరియాలను మజ్జిగలో వేసి నానబెట్టి ఎండించి దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 20 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. ఈ మొత్తం మూలిక చూర్ణాలను బాగా కలుపుకోవాలి. ఇలా చూర్ణం తయారు చేసుకొని కలిపి ఒక డబ్బాలో ఉంచుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం అర స్పూను చూర్ణాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకోవాలి. ఇది మంచి మార్గం. ఇలా తాగలేని వాళ్ళు నీటిని కలిపి బాగా నూరి మాత్ర కొట్టుకొచ్చిన తర్వాత మాత్రలు తయారు చేసుకొని నీడని ఆరబెట్టి ఒక గాజు సీసాలో దాచుకోవాలి. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కొక్కటి చొప్పున ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలి. ఇలా నెల రోజుల పాటు ఔషధం ఉపయోగించినట్లయితే అతి నిద్ర సమస్య తగ్గిపోతుంది. అలాగే నిద్రలేమి సమస్య కూడా రాకుండా కాపాడగలుగుతుంది.